హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అప్పుడే మరో వారం ముగింపుకు చేరుకుంది. దీంతో ఈరోజు బిగ్ బాస్ వేదికపైకి వచ్చినటువంటి నాగార్జున హౌస్లో ఉన్న వారితో ఫుల్ సీరియస్ అయ్యి మాట్లాడడం అయితే జరిగింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 4 వారాలు గడుస్తున్నా కొందరు ఇంకా ఆటలో చేసిన తప్పులే మళ్ళీ చేస్తూ ఆడియన్స్ దగ్గర ఆగ్రహానికి గురి అవుతున్నారు. దీనితో ఈ విషయాలని పరిగణలోకి తీసుకున్న హోస్ట్ నాగార్జున ఈరోజు బిగ్ బాస్ వేదికపై నిల్చొని మాట్లాడుతూ ముఖ్యంగా మాజీ కెప్టెన్ డెమాన్ పవన్పై చెలరేగిపోయారు అని చెప్పాలి. నువ్వు ఈ వీక్ మొత్తం సంచాలక్గా చేశావు కదా, ఫెయిర్గా ఉన్నావా సంచాలక్గా అని ప్రశ్నిస్తే ఖచ్చితంగా సార్ అంటూ డెమాన్ చాలా స్ట్రాంగ్గా చెప్పడంతో బిగ్ బాస్ ప్లే ద వీడియో అంటూ వీడియో ప్లే చేసి డెమాన్ ఎంత ఫెయిర్గా నిర్ణయాలు తీసుకున్నాడో మీరు కూడా చూడండి అంటూ నాకు చెప్పాడు. ఆ వీడియోలో రీతుతో డెమాన్ మాట్లాడటం, ఆ వెంటనే రీతు చెప్పినట్టే డెమాన్ కూడా నడుచుకోవటం చాలా స్పష్టంగా కనిపించింది. దీనితో డెమాన్ సార్ అంటూ ఏదో చెప్పబోతుంటే వద్దు డెమాన్, నీకు ఇదివరకే చెప్పినట్టు ఉన్నాను, సంచాలక్ కంటే బిగ్ బాస్ హౌస్లో మరో బిగ్ బాస్, కానీ నువ్వు మాత్రం నీకు నచ్చిన వారి కోసం ఇష్టానుసారంగా మార్చేస్తున్నావు. అది అందరూ చూస్తారే అని కూడా అనిపించలేదా? ఏం గేమ్ అది? ఒక్కసారి ఒక మాట చెప్తావు, మరోసారి మరో రూల్ అంటావు. గేమ్ ఆడేవారు గేమ్ మీద ఫోకస్ చేయాలా, లేదా నువ్వు పెట్టే రూల్స్ మీద ఫోకస్ చేయాలా చెప్పు అంటూ గట్టిగా అడిగేసరికి రీతు అలా చెప్పేసరికి నేనేం చేయలేకపోయాను ఆ విషయంలో అంటూ చెప్పడంతో, చెప్పాలి డెమాన్, అప్పుడే కదా సంచాలక్గా ఫెయిర్గా ఉండేది. నువ్వు ఒక ఆటగాడిగా ఏమైనా చేయవచ్చు, కానీ సంచాలక్ అంటే మాత్రం ఖచ్చితంగా ఫెయిర్గా ఉండాలి. నీ నిర్ణయం ఇతర ఆటగాళ్ళ ఆటపై కూడా ఎఫర్ట్ పడుతుంది అని చెప్పాడు. మొత్తంగా డెమాన్తో నాగార్జున మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. Please subscribe our channel Mr. Sisindri.